మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి? మేషరాశి అశ్విని భరణి కృతిక ఒకటో పదం మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజున కుటుంబ వ్యవహారాల్లో ధనం అనేది అధికంగా ఖర్చు అవ్వడం, అలాగే ఘర్షణాత్మకమైన వాతావరణం కాకపోయినప్పటికీ ఎక్కువ మంది బంధువర్గం రావడం, అలాగే కుటుంబంలో కార్యక్రమాలు చక్కగా జరుపుతూ ముందుకు వెళ్ళడం చేసే ప్రయత్నాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆర్థిక సంబంధమైన ప్రణాళికలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలు, వాగ్దానాలు మొదలైన వాటికి ఆకస్మికమైన ఖర్చులకి ఎక్కువ ఆస్కారం అనేది ఉంది. ముఖ్యంగా తండ్రితర బంధువులు మొదలైన వారితోనూ ఆధ్యాత్మిక వ్యక్తులతోనూ ఈ రోజున ఎక్కువ మాట్లాడడం, అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులు అనేవి మాత్రం వీళ్ళకి ఈ రోజున అధికంగా ఉంటాయి. అది కూడా మీకు ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి వ్యవహారాల్లో కానీ, కుటుంబానికి జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో ఖర్చులు, వారికి సంబంధించిన విషయాల్లో మీరు బహుమానాలు లాంటివి ఇవ్వడం, వారి కొరకు కానీ లేకపోతే వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ అధిక స్థాయిలో మీరు ఖర్చులు పెట్టడానికి ఆస్కారం అనేది ఈ రోజున ఉండడం అనేది, అలాగే కొంతమంది ట్యాక్సులు అలాంటివి కట్టడానికి ఆస్కారం కూడా ఈ రోజున మనం భావించవచ్చు. కానీ వీలైనంత వరకు మాటల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆ మాటలు కూడా మీకు ఎక్కువ శాతం వృత్తికి సంబంధించిన విషయాలలో వాటికి సంబంధించిన చర్చలు జరగడానికి ఆస్కారం అనేది ఉంది. వృషభ రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే కృతిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. వీరికి ఈ వృషభ రాశి వారికి ఈ రోజున మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. అలాగే ఆకస్మికమైన ఆర్థిక సంబంధమైన విషయాలు లాభదాయకంగా ఉండే అవకాశం అనేది ఉంది. మనసులో అనుకున్న విషయాలని చక్కగా ప్రణాళికాపరంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి, అది కూడా మీకు చాలా ఆత్మీయులు తోబుట్టువులతో ముఖ్యంగా వారితో సంప్రదించి ఆకస్మికమైన మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, అలాగే మీ యొక్క దగ్గర ప్రయాణాలకి మొదలైన వాటికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. అయితే కొంతవరకు బద్ధకాన్ని వదిలి ఏదన్నా ఒక పని చేద్దామనుకున్నా కూడా వాయిదా వేసే విధానాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే పనులన్నీ కూడా చక్కగా జరుగుతూ ముందుకు పెడతాయి. ప్రతి పనిని వాయిదా వేద్దాం అనుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఏమవుతుందంటే పనులు ఎక్కడొక్కడ ఆగిపోయే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ పెద్దల సహకారంతో ముందుకు వెళ్ళినట్లయితే పనులు సాధించుకుంటారు. మిథున రాశి. మైక మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క ముఖ్యంగా ఈ మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులకి అంటే ఆదాయ సంబంధమైన విషయాల కన్నా ఎక్కువ శాతం ఖర్చులకి ఆస్కారం. ఆ ఖర్చులు కూడా మంచి విధానం అంటే మీకు ఏదన్నా ఆరోగ్య సంబంధమైన విషయాలలో కానీ, లేకపోతే ఇంతకుముందు తీర్చవలసిన దీర్ఘకాలికంగా ఎప్పటి నుంచో ఉన్న రుణాన్ని తీర్చడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తికి సంబంధించిన విషయాలలో ప్రయాణాలకు సంబంధించి కూడా కొంతవరకు ఖర్చులు, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు వాటికి సంబంధించిన ఖర్చులు మొదలైన వాటికి ఈ రోజున ఆస్కారం అనేది ఉన్నప్పటికీ కూడా ఏదన్నా కొనుగోలు వ్యవహారంలో కానీ, లేకపోతే ముఖ్యమైన కార్యక్రమాల్లో మీరు ముందు అందించే వేయడానికి చేసే ప్రయత్నాల్లో కానీ ఇతరుల మోసానికి గురి కాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఒకటి మీరు ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే మొట్టమొదటిగా కనబడుతుంది. అలాగే సంతానం యొక్క అభివృద్ధి కొరకు కూడా అంటే వారి యొక్క వృత్తిపరమైన విషయాల్లో కానీ, లేకపోతే వాళ్ళ అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు కానీ ఈ రోజున దానికి సంబంధించి కూడా కొంతవరకు ఖర్చులు అనేవి కనబడుతున్నాయి. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రావాల్సిన లాభాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ, ప్రవృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ ముందంజ వేస్తూ ముందుకు పెడతారు. ఎప్పటి నుంచో ఆగుతూ వచ్చిన విషయాల్లో మీకు మంచి అవకాశాలు లాంటివి లభ్యమవడం, దాని పరంగా ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే స్నేహితులతో ఈ రోజున చర్చలు జరపడం అనేది, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతోనూ ప్రోత్సాహంతోనూ నూతన వృత్తులకి అవకాశం అనేది కనబడుతోంది. సింహరాశి.
మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరెటువంటి పరిహారాలు తీసుకోవాలి? సింహరాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా కొంతవరకు అంటే మీకు సంబంధించిన వృత్తికి సంబంధించిన విషయాలలో అనుకూలతలు అనేవి ఒకటి ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా సంతానానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కువ శాతం మీరు దృష్టిని కేటాయిస్తూ ముందుకు పెడతారు. అలాగే వారి కొరకు ఖర్చులు అనేవి అధికంగా పెడతారు. వారి యొక్క అభివృద్ధి కొరకు కానీ, వారి కొరకు వృత్తికి సంబంధించిన విషయాల్లో ఏదైనా కంప్యూటర్ రిలేటెడ్గా కానీ, ఎలక్ట్రానిక్ సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఖర్చులు అనేవి వారి కొరకు పెట్టడానికి, లేకపోతే వారితో కలిపి కొన్ని ప్రదేశాలు సందర్శించడానికి చేసుకునే ప్రయత్నాలు ఈ రోజున మనం గమనించుకోవచ్చు. అంటే ఇష్టపడిన వ్యక్తులతో ఈ రోజున ఖర్చు పెట్టుకోవడం అనేది అధికంగా కనబడుతోంది. కన్యా రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క ఉత్తరాహస్త, చిత్త, ఈ కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం అనేది, దూర విద్య కొరకు చేసే ప్రయత్నాలకు అవకాశం అనేది కనబడుతుంది. అలాగే ఎవరికైనా వివాహానికి సంబంధించిన విషయాల్లో ఏదైనా చర్చలు జరగడానికి కూడా, దానికి సంబంధించి వ్యక్తులని కలవడం, వారితో చర్చలు చేయడానికి, ఏదైనా నిర్ణయం తీసుకుందామా వద్దా అని అటు ఇటు ఆలోచించడానికి మొదలైన వాటికి సంబంధించిన రోజుగా కూడా ఈ రోజున ఒకటి మనం భావించవచ్చు. అలాగే ఎదురు చూసిన వర్తమానాలు ఒకటి అందుకుంటారు. విద్యాపరమైన విషయాల్లోనూ, దూర విద్యకు సంబంధించిన విషయాల్లోనూ, విదేశీ సంబంధమైన వ్యవహారాల్లోనూ చాలా వరకు అనుకూలంగా ఉండడం. దూర ప్రదేశాల్లో ఉండే మీ కుటుంబ సభ్యులతో ఈ రోజున మీరు చర్చలు జరపడానికి ఆస్కారం ఉంది. తులారాశి. మైక తులారాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా అధికంగా ఉండడం అనేది, వాటికి సంబంధించిన ఖర్చులు, అనుకోని ఖర్చుల వల్ల, ఆకస్మికమైన ఖర్చుల వల్ల కొంత మీరు బ్యాలెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. మానసికంగా అనుకునేది ఒకటి, జరిగేది ఒకటిలా ఉండడం. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో, అంటే మీ కింద ఎవరన్నా పనిచేస్తున్నా, లేకపోతే మీరు ఏర్పరచుకున్న ఆఫీసుల్లో కానీ దానికి సంబంధించిన వ్యవహారాల్లో కొంత ఖర్చులు అనేవి, ఆకస్మికమైన వ్యవహారాలు, వాటికి మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతోంది. అలాగే ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవకాశం అయితే ఒకటి ఖచ్చితంగా కనబడుతుంది. కాబట్టి ఎవరితోనా మాట్లాడేటప్పుడు కానీ శత్రుత్వాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, ఇతరుల సహకారాన్ని సక్రమంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఒకటి కనబడుతోంది. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున సాంఘిక సంబంధాలు బాగుంటాయి. నూతన అవకాశాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో, లేకపోతే వారితో మీరు ఈ రోజున కలిపి గడిపే రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా వినోద ప్రదేశాలకు వెళ్ళడం, మీ కీర్తి ప్రతిష్టలు ఏర్పడడం, వారికి నూతన అవకాశాలు రావడానికి ఆస్కారం మొదలైన వాటికి సంబంధించిన అనుకూలతలు ఈ రోజున చూడొచ్చు. అలాగే కుటుంబ వ్యవహారాలు, ముఖ్యంగా మీ సృజనాత్మకత పెరగడం, జీవిత భాగస్వామి, సంతానంతో కలిపి ఈ రోజున చక్కగా ఉపయోగించుకుంటారు. ధనస్సు రాశి. మైక ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశికి సంబంధించిన నక్షత్రాలను కనుక ప్రధానంగా తీసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత విషయాల్లో ముఖ్యంగా ఖర్చులు, అవి కూడా శత్రు రోగ రుణాలకు సంబంధించిన విషయాలలో ఆకస్మికమైన ఖర్చులు అనేవి ఏర్పడతాయి. అలాగే పోటీలలో పాల్గొనడం, పోటీలతో పాటుగా మీకు ముఖ్యంగా ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో, మీ యొక్క గృహంలో వ్యక్తులు, అంటే గృహంలో స్త్రీలకు ఎవరికన్నా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మీరు కొంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ముఖ్యంగా గృహ వాతావరణాన్ని అందంగా మలుచుకోవడానికి ఖర్చులు అనేవి అధికంగా పెడతారు. అంటే ఇంటిని అందంగా డెకరేట్ చేయడానికి కానీ, ఈ వాహనాలు కొనుగోలు కొరకు కానీ ఏదైనా మీరు ప్రయత్నాలు చేసేవారు ఈ రోజున దాని మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. మకర రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. సృజనాత్మకత పెరుగుతుంది. సంతాన అభివృద్ధికరంగా ముందుకు పెడతారు. వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మానసిక ప్రశాంతత అనేది మీకు పెంచుకునే విధంగా మీరు ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. ఈ విషయంలో మీకు మీ యొక్క సోదరులు కానీ, లేకపోతే మీ కుటుంబంలో మీ స్త్రీ సోదరి వర్గం కానీ మీకు చక్కటి సహకారాన్ని అందించడం, మీ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం, వీటన్నిటికీ కూడా చాలా అనుకూలమైన రోజుగా మనం భావించవచ్చు. కుంభరాశి.
అమ్మ, ఇక కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కుంభం వాళ్ళని తీసుకున్నట్లయితే మనం ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వారికి గృహ వాతావరణం చాలా వరకు ప్రశాంతత కొంత తగ్గుతున్నట్టుగా అనిపించినప్పటికీ కూడా ఆ గృహ వాతావరణానికి సంబంధించిన విషయాల్లో అంటే ముఖ్యంగా తల్లిదండ్రులని సంప్రదించి ఖర్చులు పెట్టడం అనేది, ఆ ఖర్చులు కూడా వీలైనంత వరకు మీరు ఏదైనా వాహనానికి సంబంధించిన విషయాలలో లేకపోతే గృహానికి సంబంధించిన విషయాల్లో పెట్టుబడుల కొరకు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో పెట్టుబడుల కొరకు ఎక్కువ ఆలోచనలు చేయడం అనేది, ఆలోచనలు మాత్రమే కాకుండా దాన్ని మీరు చక్కగా ముందుకి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ శాతం కృషి చేస్తూ ఈ రోజున ఎక్కువ దృష్టి సారిస్తారు. విద్యకు సంబంధించి ముఖ్యంగా స్త్రీలు అంటే అమ్మాయిలు చాలా ఎక్కువ శాతం చాలా కష్టంతో ఎలాగైనా సరే ప్రయత్నించాలి అనుకుని ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలు ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకెడతారు. మీనరాశి. అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మనం పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి ఈ మీనరాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం కోసం ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. కానీ మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. సజ్జన సహకారం లభ్యమైనప్పటికీ ఆశించిన స్థాయిలో లేదనుకునే భావనలు ఒకటి వీళ్ళకి అధికంగా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా మీ మీద మీ వ్యక్తిగత శ్రద్ధ, తర్వాత దాంతోపాటు వ్యక్తిగత ఆకర్షణ కూడా పెరుగుతాయి. మాటల వల్ల కొంత వ్యక్తులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు పౌరుషంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ, నాయకత్వ లక్షణాల విషయంలో కానీ, ఆరోగ్యానికి సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. అమ్మాయి